హోల్కర్ ఎంతో కృషి చేశారని బీజేపీ మహిళా మోర్చా మహంకాళి జిల్లా అధ్యక్షురాలు అనిత కొనియాడారు. పుణ్యశ్లోక లోమాత అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని భోలక్పూర్ డివిజన్ బీజేపీ మహిళా మోర్చా కమిటీ అధ్యక్షురాలు జ్యోతి ఆధ్వర్యంలో మహాహారతి అర్చనలు నిర్వహించారు. ఇక అహల్యాబాయి హోల్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని అన్నారు. ఆమె అందించిన సేవలు దేశ ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళలు స్వాభిమానంతో జీవించే హక్కు కల్పించడంతో పాటుగా బాలికలు తప్పనిసరి విద్యను అభ్యసించేలా ఎంతో ఆమె కృషి చేశారని కొనియాడారు. అహల్యాబాయి హోల్కర్ గారి 300వ జయంతి కార్యక్రమంలో ఈ ఆరతి కార్యక్రమము మనము పెద్ద ఎత్తునలోని నిర్వహిస్తాము. పార్టీ ఆదేశం ప్రకారము అహల్యాబాయి 31 మే 1925 సంవత్సరంలో మహారాష్ట్రలోని జన్మించింది. ఆమె ఒక సామాన్య కుటుంబంలోని వాళ్ళు జన్మించడం జరిగింది. ఆమె చిన్నప్పటి నుంచి దేశభక్తి దైవభక్తి ఉండేది. ఆమె ఇంటి పక్కనలోని శివాలయం ఉండేది. ప్రతిరోజు శివాలయం వెళ్లి శుభ్రపరచడము, పూజలు చేయడము, ఈ విధంగా కార్యక్రమం కొనసాగిస్తుంటారు. దినచర్య కార్యక్రమం కొనసాగిస్తున్నది. ఒక రోజులోని ఆ రాజులోని ఈ యొక్క అహల్యాబాయి మంచి గుణవంతురాలు, విద్యావంతురాలు. ఈమెను ఆమె రాజుగారి కోడలుగాలోని చేసుకుంటామని ఉద్దేశంతో కొన్ని రోజుల తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి మీ అమ్మాయిలోని మా కోడలుగా మేము స్వీకరిస్తాము తప్పకుండా అంటే వాళ్ళు వెంబడే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. శివాలయాలను ఆమె ఎంతో మంచి అభివృద్ధి పరిచింది. దానికి ఆమె నిర్వర్తనం. ఆమె గురించి చెప్పడం ఎంతైనా తక్కువనే. ఎందుకంటే అహల్యాబాయి గారు చిన్నప్పటి నుంచి ఎంతో బుద్ధి వారి తండ్రి గారు అయినటువంటి మహాకృష్ణయ్య గారి కని సైకిల్లో విద్యాభ్యాసం జరగడం జరిగింది. అలాగే వారి మాత అయినటువంటి సుశీల గారి చేత అన్ని పురాణతలు, అలాగే అన్ని సంప్రదాయాలు, చరిత్రలు అన్ని తెలుసుకోవడం జరిగింది. అహల్యాబాయి హోల్కర్ గారి 300వ జయంతి కార్యక్రమంలో